ఇవాళ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా ప్రధానమైనటువంటి వార్త ఒకటి ఉన్నది. అది మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనేటువంటి ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి ఇటువైపు వచ్చినటువంటి మావోయిస్టులు చాలా రోజులుగా గుండాల మండలము అట్లాగే ములుగు పెనపాక మండల కేంద్రాలలో ఉన్నటువంటి అడవుల్లో షెల్టర్ జోన్ తీసుకున్నారనేటువంటి లక్ష్యంతో గత నెల రోజులుగా కోంబింగ్ ఆపరేషన్ చేపట్టినటువంటి పోలీసులు ఇవాళ వారిలో 6గురిని ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. 6గురిలో లచ్చన్న దళ సభ్యులుగా గుర్తించారు. అందులో చాలామంది మీద రివార్డులు ఉన్నాయి. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. మొత్తం 6గురిని మట్టుపెట్టినట్టుగా పోలీసు దళాలు ప్రకటించాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ సంబంధించినటువంటి పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇది మావోయిస్టు పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ. లచ్చన్న దళం అనేది తెలంగాణలో పెద్ద ఎత్తున తమ కార్యకలాపాలను విస్తరించేందుకు భాగంగా మావోయిస్టులు పంపినటువంటి ఒక దళం. ఈ దళానికి సంబంధించి ఒక సభ్యుడిని గత నెలలోనే ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇప్పుడు మిగిలిన 6గురిని కూడా ఎన్కౌంటర్ చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవులు మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి కనపడుతుంది. పేద ఆదివాసీలు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో చాలా ప్రశాంతంగా ఉండేటువంటి చోట బాంబులు మన బుల్లెట్ల మోతతో దద్దరిల్లినటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో